నేటి మనిషి జీవన సరళిని చీల్చి చెండాడిన మానవీయ కావ్యం 6 అడుగుల నేల ఆహ్వానించిన వేళ ధారావాహికలుగా జీకే యూనిట్ సమర్పణలో శ్రీ కె బాలకృష్ణారెడ్డి గారి సంచలన కావ్యం 6 అడుగుల నేల ఆహ్వానించిన వేళ. జననం మేలుకొంటున్నది, బాల్యం పల్లవిస్తున్నది, కౌమారం కుసుమిస్తున్నది, యౌవనం తరుముకొస్తున్నది, వృద్ధాప్యం ముసురుకొస్తున్నది, మరణం సంభవిస్తున్నది, మరణం సంభవిస్తున్నది. జననం మేలుకొంటున్నది, బాల్యం పల్లవిస్తున్నది, కౌమారం కుసుమిస్తున్నది, యౌవనం తరుముకొస్తున్నది, వృద్ధాప్యం ముసురుకొస్తున్నది, మరణం సంభవిస్తున్నది, మరణం సంభవిస్తున్నది. జననం మేలుకొంటున్నది, బాల్యం పల్లవిస్తున్నది. ఇది మనిషి కథ, ప్రతి మనిషి వ్యధ. జీవితమంతా పరుగులు తీసి ఆస్తిని ఎన్నో రకాలుగా పోగు చేసి ఆయు ప్రమాణం హ్రస్వం చేసుకున్న మనిషి గాథ. ఉన్ననాళ్ళు ఒత్తిడిలో వేదనలో తల్లడిల్లిన గుండె హఠాత్తుగా ఆగిపోగా ఎన్నో కలలు గన్న 100 ఏళ్ల జీవితం 3 నాళ్ల ముచ్చట కాగా కేవలం 4 మాత్రమే వల్లకాటికి మోసుకెళ్లిన దీన గాథ. ఏ కన్నీటి జలపాతాల హోరు లేదు, ఏ ఆర్తనాదాలు వెంట రాలేదు, ఆర్జించిన సిరి సంపద తోడు రాలేదు, ఆకాశం భూమి ఏకం కాలేదు. శ్మశానం వాకిట ఆగిన ఆ 4 ఆస్తి పంపకాల వివాదంలో అక్కడ ఏర్పడుతున్న రక్తపు మడుగులు పంచభూతాల సాక్షిగా పరమపదించిన అతని ఆత్మను తట్టి లేపి అనుసంధించిన ప్రశ్నల శరపరంపరలే ఈ కావ్యం. ఎందరో కవులు, కావ్యాలు, ఎన్నో గ్రంథాలు, ఎందరో దేవుళ్ళు, యోగులు, బాబాలు, ఎన్నో శతకాలు, గీతోపదేశాలు, వేదాలు. ఎంత చెప్పినా ఎన్ని విన్నా వాటి సారం చెవి సోకని మౌఢ్యం, తలకెక్కని వింత జాడ్యం. ఎందుకీ తపన, ఏమిటి జీవితం అంటే అడిగిన వాడిని పిచ్చివాడిగా పరిగణించే సమాజం. అందుకే నిలదీశాను, ప్రశ్నించాను. విపరీతమైన ధనదాహంలో, అక్రమార్జనలో, అవినీతి మార్గంలో అలుపెరుగక నురుగులు కక్కుకుంటూ పరుగులు తీస్తున్న జనం, పుట్టలుగా గుట్టలుగా పెరిగిపోతున్న ధనం, 100 ఎకరాలు పర్యావరణం ధ్వంసం చేసి పంట పొలాలు పాడు చేసి ఊసర క్షేత్రాలుగా మార్చిన వైనం,
ప్రకృతి పగపట్టిన పాపం. ఏ మహా సామ్రాజ్యాలు నిర్మించాలని, ఏ లోక కళ్యాణం కోసమని. ఒక సాహసం చేస్తున్నాను, కాలానికి ఎదురెదుతున్నాను, లోకానికి ఒక ధిక్కారం వినిపిస్తున్నాను. ఒక్కడిలోనైనా మనిషే లేడని ప్రకటిస్తున్నాను. జీవన వికాసం కోల్పోయిన మనిషిని ఉద్దేశించినదే ఈ కవిత. మనిషి తనం మరిచిపోవద్దని హెచ్చరించేదే ఈ ప్రయోగం. అసలైన జీవన రాగ మాధుర్యం ఏమిటో నిర్దేశించేదే ఈ కావ్యం. ఈ కావ్యానికి నేపథ్యం మనిషి. నిరంతరం ఆశల వేసవిలో కొట్టుమిట్టాడుతున్న మనిషి, బ్రతుకంతా సంపాదించాలనే భయంకర రోగంతో దొరపిల్లుతున్న మనిషి. అర్ధాంతరంగా మాయమైన వేళ ఆహ్వానిస్తుంది 6 అడుగుల నేల. అయితే అక్కడ ఆశ్చర్యంగా ఎదురు చూస్తుంటుంది భస్మీపటలం చేయాలని ఒక అగ్ని జ్వాల. అందరం మండుతున్న చితిలో పడి కాలి బూడిద అవ్వడం ఖాయం. పిడికెడు బూడిదగా మారి చిటికలో పరిసమాప్తమవుతుంది మన అధ్యాయం. శ్మశాన వైరాగ్యం అంటారు. అధికారాంతమునందు చూడవలే ఆ అయ్య సౌభాగ్యముల్ అని కూడా అవసాన దశలో మనిషి ఆలోచనలో పడతాడు. ఎంత జీవితం వృధా అయిపోయిందని ముందు తెలిసిన ఈ మందిర మిటులుండేనా అని వాపోతాడు. ఆయన వారి ఆఖరి ప్రయాణంలో శ్మశానం దర్శించిన ప్రతి ఒక్కరికి ఇది అనుభవైక వేద్యం. జననం మేలుకొంటున్నది, బాల్యం పల్లవిస్తున్నది, కౌమారం కుసుమిస్తున్నది, యౌవనం తరుముకొస్తున్నది, వృద్ధాప్యం ముసురుకొస్తున్నది, మరణం సంభవిస్తున్నది,